పన్నుల వసూళ్లలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో రెండవ స్థానంలో నిలిచింది. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ వర్క్షాప్ కార్యక్రమంలో పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సురేష్ కుమార్ చేతుల మీదుగా రాజమహేంద్రవరం కమిషనర్ కేతన్ గారు నగదు బహుమతితో పాటు షీల్డ్ను అందుకున్నారు. రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆలయ ధ్వజశిఖర జయ విజయ సహిత గరుడ ఆల్వార్ బలిపేటం స్వామివార్ల దివ్య ప్రతిష్ఠా మహోత్సవంలో రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. స్వామివారి దివ్య ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరాముని కళ్యాణం శుక్రవారం రాత్రి వైభవపేతంగా జరగనుంది. ఒంటిమిట్ట రామాలయానికి ఒక విశిష్టత ఉంది. శ్రీ సీతారామ కళ్యాణోత్సవాలు అయోధ్యలో, భద్రాద్రిలో ఏ ఇతర రామాలయ క్షేత్రంలోనైనా నవమి నాడే అభిజిత్ లగ్నంలో పగటిపూట మాత్రమే జరపడం ఆనవాయితీ. అలాగే అన్ని ఆలయాల్లో చైత్రశుద్ధ పౌర్ణమి నుంచి ఉత్సవాలు మొదలై నవమి నాటి కళ్యాణంతో ముగుస్తాయి. అయితే అందుకు భిన్నంగా శ్రీరామచంద్రుడు సీతమ్మను పరిణయమాడే మహత్తర ఉత్సవాన్ని చైత్రశుద్ధ చతుర్దశి నాడు రాత్రివేళ పండువెన్నెలలో నిర్వహించడం ఏకశిలా నగరి ఒంటిమిట్టలో మాత్రమే ప్రత్యేకం. ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ఆధ్వర్యంలో జరిగే కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.